ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పరిశీలన కోసం అన్ని టెస్టులు రాసేస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారి దగ్గర సంతృప్తి చెందక, లేకపోతే ఆ హాస్పిటల్లో సంతృప్తి చెందక ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే అక్కడ కూడా వెళ్ళంగానే మళ్ళీ ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ వారు కూడా మొత్తం మళ్ళీ టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక భారం కూడా అవుతుందని చెప్పేసి పేషెంట్లకి అని చెప్పేసి మనం చేస్తాను. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వ ఆధీనంలో నిక్షిప్తం చేయటం, అదేవిధంగా వైద్య ఖర్చుల్ని తగ్గించడం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ టెస్టులు చేశారు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఏదో ఒక సంఘటనలో నేను ఫిజికల్గా పడ్డ ఇబ్బంది మూలంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు నాకు 99% బ్లాక్ అని చెప్పేసి చెప్పారు. అదే రెగ్యులర్గా నేను కనుక ట్రెడ్మిల్లో లేకపోతే ఏదో హార్ట్కి సంబంధించిన, ఎందుకంటే నాకు 50 years దాటింది, 60 years వచ్చినాయి, నేను రెగ్యులర్గా చేసుకుంటే డాక్టరు కొంచెం ఏదో అనుమానం ఉందని చెప్పినట్లయితే 50% లేకపోతే 60% ఉన్నప్పుడు తెలిసేది. కానీ నాకు దాని ద్వారా నా శరీరానికి ఎప్పుడైతే భారమో లేకపోతే ఇబ్బందో కలిగిందో అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు 99% బ్లాక్ ఉంది అని చెప్పేసి అప్పుడు స్టెంట్ వేశారు. అదేవిధంగా ఈ సమాచారం ద్వారా ప్రజలందరూ కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఆరోగ్యాన్ని వారు ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి, డాక్టర్ సలహాలు తీసుకుంటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంజీవిని ప్రోగ్రాం కూడా తీసుకొస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో పిహెచ్సి, తర్వాత సిహెచ్సి, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన ప్రజల ఆరోగ్య విషయాలన్నీ కూడా వారికి అందుబాటులో ఉండి ఎక్కడ పడితే అక్కడ, ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్కి వెళ్ళేసి వెంటనే చేసుకునే విధంగా ఈరోజు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఫర్ ఆల్ స్కీమ్లో అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా 2.5 లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు ఏంటి ప్రభుత్వం డబ్బులు ఆలస్యం అవుతుందనో రకరకాలుగా ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ కంపెనీ వారే నేరుగా హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించే విధంగా ఒక స్కీమ్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దీంతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో వైద్య రంగంలో గొప్ప మార్పులు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా ప్రభుత్వానికి ఆరోగ్య రంగం మీద ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా పేషెంట్స్కి ముందే ఆరోగ్య సమస్యలు తెలియటం మూలంగా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను.